ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన నవేంద్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మార్చులు యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారు వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు డొక్కా సీతమ్మ తల్లి మధ్యాహ్న భోజన పథకం, బడి భోజన పథకం ఈరోజు ఇంటర్మీడియట్ పిల్లలకందరికీ కూడా ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా పల్లెటూరుల నుంచి ఉదయం బయలుదేరి వస్తారు. వాళ్ళు ఉదయం తినక వచ్చేసి సాయంత్రం వరకు ఉంటే ఇబ్బంది అవుతుంది. తద్వారా బడి భోజనం ద్వారా 10th క్లాస్ వరకు అయితే అందిస్తూ చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక పౌష్టికరమైనటువంటి ఆహారాలు పిల్లలకు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుని ఈ రోజు మధ్యాహ్నం డొక్కా సీతమ్మ తల్లి బడి భోజనం మధ్యాహ్నం పథకాన్ని ఈ రోజు మనం ప్రారంభించాం ఇంటర్మీడియట్ విద్యార్థులకు. కాబట్టి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలందరూ కూడా మంచి భోజనాన్ని భోంచేసి ఆరోగ్యంగా ఉంటూ మంచి చదువులు చదువుకొని విద్యావంతులుగా మంచి ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటారు.